ఇంకొక ఇంపార్టెంట్ వార్తగా రాసింది ఈ పత్రిక. జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు. ఇక ఇదైతే మనము ఒక సంవత్సరం నుంచి 10 సార్లు చెప్పుకొని ఉంటాం. మన ఛానల్లోనే ఒక 10 సార్లు ఉంటాయి థంబ్నెయిల్స్ ఇవి. త్వరలో స్థానిక ఎన్నికలు, వచ్చే నెల, 3 నెలలు అని ఇట్లా. అప్పటి నుంచి ఇప్పటిదాకా కరెక్ట్గా పోయిన సంవత్సరం నుంచి మాట్లాడుకుంటున్నాం. ఈ సంవత్సరం దాకా ఇంకా త్వరలోనే ఉన్నది. ఇలా కూడా వార్త జూలైలో స్థానిక ఎన్నికలు అంటూ. అందుకు సిద్ధమవ్వండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తా, పార్టీ కమిటీలన్నీ చురుగ్గా ఉండాలి, ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే మళ్ళీ అధికారంలోకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో భేటీ అంటూ ఇక్కడ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని, అందుకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. మీకు యాదికుందా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి నోరే జారిండో పుసుక్కున అన్నాడో లేకపోతే అత్యుత్సాహమో తెలియదు కానీ 10వ తారీఖున నోటిఫికేషన్ వస్తుందని ఒక 3 నెలల కిందనే మాట్లాడింది ఆయన. అప్పుడే మనం అన్నాం కూడా, తొందరపడి కోయిల ముందే కూసింది అన్నట్టు. ముందే కూస్తే ఏమైంది? నేను అన్న ఆ రోజు తెలిసి అన్నాడా, తెలవక అన్నాడా, కావాలని అన్నాడా, వాళ్ళని కొంత ఎంకరేజ్మెంట్ కోసం అన్నాడా, లేదంటే బెదిరించడానికి అన్నాడా, తెలిసే అన్నాడా, లేదంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి రేవంత్ రెడ్డి కొత్త స్ట్రాటజీనే ఇది, అంటే తను అనుకున్నప్పుడే పెడదామని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా, ఒకవేళ అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ తన ఏమన్నా డిసిషన్ మారుస్తూ ఉన్నాడా? ఒకటి మనకెరక స్థానిక సంస్థల ఎన్నికలకు ఉన్న అడ్డంకులు, ఒకటి ముఖ్యమైన అడ్డంకి కులగణన రిపోర్టు. దాని ద్వారా 3 బిల్లులు పాస్ చేసుకొని ఆ బిల్లుల ద్వారా మనం పార్లమెంట్లో చట్టం చేయమని చెప్పి అడిగిన దానికి అది ఎప్పుడైతుంది మరి, అది నిజంగానే పార్టీల వారికి ఇస్తారా, మరి ప్రభుత్వం అది ఇచ్చేసిన తర్వాత మరి అందరూ కూడా పాటించాల్సి వస్తుంది, ఏ పార్టీకి ఆ పార్టీ లెక్కన అనేది ఒకటైతే. ఇప్పుడున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇస్తే సరిపోతుందా, మరి బీజేపీ బీఎస్పీ ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా ఇస్తుందా అంతే శాతం? సో అది అట్లా ఉంటే, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటిదంటే స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డంకి ఇప్పుడు ఈ పథకాలు కొంత పథకాలు కొంచెం మందగించినాయని చెప్పొచ్చు, నెమ్మదించినాయని చెప్పొచ్చు. అది పైసలు లేకనా, వాళ్ళకు ఇచ్చే ఇష్టం లేకనా, చేయాలన్న బుద్ధి లేకనా, అది కాకపోతే ఇక్కడ చూస్తే ఈ గ్యాప్ ఏదైతే ఉందో దానంతా ఫిలప్ చేసుకుంటూ పోతే, ఇప్పుడు ఈ రైతు భరోసా కూడా వచ్చే వారం అని చెప్తున్నారు కదా, సో అదంతా క్లియర్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ కొంచెం ఫ్రీ అయితే ఇక ఏమన్నా ముందుకెళ్ళొచ్చు. కొంచెం వర్షాలు కూడా పడాలి లెక్కకైతే. ఇంత ఎండలల్లా ఇట్లా ఒక పక్క సాగునీరు లేదని వాళ్ళని అడుగుడు, లేకపోతే తాగునీరు సరిగా లేదని బిందెలు పట్టుకొని బయటకు వెళ్ళుడు, ఇవన్నీ జరిగితే బాగోదు కాబట్టి సో కొంచెం వర్షాలు కూడా పడిన తర్వాత పెట్టొచ్చు అనేది ఒక ఆలోచన ఉన్నది. సో ఎక్కడికి వెళ్ళి 1 సంవత్సరంన్నర గడిచిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మొన్న సంవత్సర కాలం క్రితమే పెట్టాల్సినటువంటి ఎన్నికల్ని సంవత్సరంన్నర గడిచిపోయింది. ఇప్పుడు పెడితే ఎట్లా ఉంటుందనే దానిపైన వాళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి అంటున్నటువంటి మాట, ఎమ్మెల్యేలకి మీరు పొండ్రి ఏం కాదు, మనం ఖచ్చితంగా నేను నీకు ఫండ్స్ కూడా ఇస్తా, గ్రాంట్స్ కూడా ఇస్తా, దాని ప్రకారంగా కొంత డెవలప్మెంట్ కూడా చేసినట్టుగా కనపడాలి, అయితే తప్ప మనకు ఓట్లు రావు, సీట్లు రావు, తద్వారా మనకి ఇంకా ప్రభుత్వం 3.5 ఏళ్ల కాలం నడవాలి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంకా చేస్తూ ఉండండి అని చెప్పి ఇక్కడ నియోజకవర్గాల అభివృద్ధి కూడా సహకరిస్తా అని ఆయన నిధులు ఇస్తా అని చెప్పినట్టు. అయితే ఒక్కొక్కరితో 45 నిమిషాల పాటు మాట్లాడినట్టు. 45 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారు, డెఫినెట్గా ఆడ అందని చెప్తారు, రాని చెప్తారు. అన్న ఇట్లా ఉంది సమస్య, గ్రామాలలో రైతులు ఇది అడుగుతుర్రు, మహిళలు ఇది అడుగుతుర్రు, పెద్ద మనుషులు ఇది అడుగుతుర్రు, ముసలోళ్ళు ఇది అడుగుతారు అని ఇట్లా లెక్కలు ఉంటాయి కదా, ఎవరికి వాళ్ళు అడిగే విధానాన్ని బట్టి వాళ్ళు చెప్పుంటారు. సో పైగా కొన్ని నియోజకవర్గాలకి ఇండివిజువల్గా హామీలు ఇచ్చారు. ఇటు తాగునీటి ప్రాజెక్టులే, ఇటు సాగునీటి ప్రాజెక్టులు అయినా, లేకపోతే ఇంకా డెవలప్మెంట్స్ అయినా, రోడ్లు అయినా, రావాల్సినవి అయినా, అవన్నీ కూడా ఇండివిజువల్గా ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే అంటే హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చకుండా పోతే కూడా ఖచ్చితంగా కొంత వ్యతిరేకత, అసంతృప్తి వస్తుంది. సో దాని ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే వీళ్ళు ఇప్పుడు నిధులు అంటే నిధులు లేవని చెప్తారు, అప్పే ఉడతలేదు అంటున్నారు. మరి ఏడికెళ్ళి తెస్తాడు ఇప్పుడు నిధులు? పోనీ ఎన్నికల కోసం ఆడుతున్న డ్రామా అని కనుక ప్రజలకు అర్థమైతే భవిష్యత్తు ఏంటిది మీకు, అది ఆలోచన చేసుకోవాలి.